భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆడబిడ్డలందరూ వాళ్ళు చదువుకుంటున్నారంటే రోజు పొద్దున్న లేస్తే ఆమె దండం పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి సావిత్రిబాయి పూలే గారు తన జీవిత ప్రస్థానం మొదలుపెట్టినప్పుడు ఆమె కూడా చదువుకోలేదు, కానీ ఒక మహనీయుడిని ఆమె పెళ్లి చేసుకున్నది. బాపు జ్యోతిబా పూలే గారు పెళ్లి చేసుకున్న తర్వాత తన భార్య చదువుకోవాలని దగ్గరుండి భార్యను చదివించిన తర్వాత సావిత్రిబాయి పూలే గారు అనేక మంది ఆడబిడ్డలకు తాను స్వయంగా చదువు చెప్పింది. ఎంతో మందికి చదువు నేర్పినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు. మరి ఆ ఇద్దరు పుణ్య దంపతులు ఉద్యమంలోనే కాదు జీవిత పర్యంతం కలిసి కష్టపడ్డారు. మొత్తం సమాజ ఉద్ధరణ చేయాలంటే విద్యా వికాసం కావాలి, ఇద్దరు విద్య కోసం ప్రయత్నం చేశారు. చాలా పాపం ఆమె బజార్లో నడిచిపోతుంటే రాళ్లతో కొట్టిండ్రు, ఒకప్పుడు మీద పేడ నీళ్లు చల్లినటువంటి పరిస్థితి ఉండే. అయినా సరే మొక్కువోని ధైర్యంతో మరి సమాజ వికాసమే నాకు కావాలని చేసినటువంటి మహనీయురాలు సావిత్రిబాయి పూలే. వారి జయంతిని ఇంత పెద్ద ఎత్తున మనం సెలబ్రేట్ చేసుకోవడం అన్నది నిజంగా తెలంగాణ బీసీ బిడ్డలని, తెలంగాణ బిడ్డలందరూ కూడా జన్మ ధన్యమైనట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా మరి వాళ్ళ మనం సావిత్రిబాయి పూలే గారి జన్మదినం సందర్భంగా ఇంతమందిని కలిసినాం. ఆవిడ ఉద్యమ స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి వాళ్ళ ఉద్యమం దేనికోసం చేయాలి ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. చరిత్ర తెలుసుకున్నోడే భవిష్యత్తు నిర్మాణం చేస్తారని చెప్తారు. మరి 75 ఏళ్ళు అవుతుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. మరి ఇక్కడ ఇంతమంది బీసీ బిడ్డలు ఉన్నాం. స్వతంత్ర భారతదేశంలో మనకి ఏం జరిగిందో నిజానికి గొప్ప మాటలు చెప్తారు, లేదు కులరహిత సమాజం నేర్పిస్తామని చెప్తారు, కానీ అది వాస్తవమా? భారతదేశంలో కులం ఉన్నది, అది వాస్తవం. కులాల ఆధారంగానే బతుకుతా ఉన్నాం, అది ఆధారం లేనటువంటి వాస్తవం. అయితే భారతదేశ రాజ్యాంగం రాసిన కులం వాస్తవం కాబట్టి కొన్ని రక్షణలు కల్పించినారు. చాలా సంతోషకరం. ఎస్సీలలో ఉన్న కులాలకు, ఎస్టీలలో ఉన్న కులాలకు భారతదేశ రాజ్యాంగంలో కొన్ని రక్షణలు కల్పించినారు. నిజంగా ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారతదేశ ప్రజలందరూ కూడా చేతులెత్తి మొక్కాలి. లేకపోతే ఎస్సీ ఎస్టీ ఎటువంటి ఫలాలు కూడా దక్కకపోతుండే. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే అదే సందర్భంలో బీసీలలో ఉన్నటువంటి కులాలన్నిటికీ కూడా రాజ్యాంగంలో చేర్చి రక్షణ కల్పించుంటే బాగుండేది, కానీ అది జరగలేదు. మరి అది జరిగుంటే ఇవాళ నేను బలంగా చెప్తా ఉన్నా, మన బీసీల సంఖ్యాబలంతో నేను చెప్తా ఉన్నా, ఆనాడే రాజ్యాంగంలో బీసీలకు రక్షణ దొరికి ఉంటే ఇవాళ భారతదేశం అభివృద్ధిలో అమెరికాను దాటేసి ఉండేది అనేటటువంటి విషయాన్ని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ జరగలేదు. జరగకపోగా తర్వాత ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎంతో మంది ఉద్యమాలు చేస్తే 1993లో ఉన్నప్పుడు మొట్టమొదటిసారి బీసీల మీద అధ్యయనం చేయడానికి కాకా కాలేల్కర్ కమిషన్ అని చెప్పి వేయడం జరిగింది. పెద్ద మనిషి పరిస్థితులు అధ్యయనం చేసి దేశమంతా తిరిగిండు, ఇచ్చిండు. ఏం చేసిందంటే ఆనాడు 2399 అని చెప్తున్నావు, అట్లా 800 చెప్తున్నావు కరెక్టే, కానీ స్థాయిలో ఆ రోజు ఆయన చెప్పి గురువు గారు ఆ యొక్క రిపోర్ట్ చేసిండ్రు. ఇది చరిత్ర కాదని ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. మరి ఇక్కడ ఒక ప్రశ్న నేను కాంగ్రెస్ వాళ్ళని అడుగుతాను, మరి ఇది కాంగ్రెస్ పార్టీ బీసీలో చేసిన ద్రోహం కాదా అని చెప్పి నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా. ఇవాళ ఇక్కడ మనం ఆలోచన చేసుకోవాలి. 1955లో ఆ రిపోర్ట్ రిజెక్ట్ చేస్తే మళ్ళా 24 ఏళ్ళు ఎవరు కూడా బీసీల గురించి మాట్లాడలే. ఎక్కడా కూడా బీసీలకు ప్రభుత్వం కేంద్ర స్థాయిలో. అప్పుడేం జరిగింది? కాంగ్రెస్ ఏతర ప్రభుత్వం జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ గారు తర్వాత 1979లో బీపీ మండల్ కమిషన్ వేసిరు. కాంగ్రెస్ వాళ్ళు వేయలే మండల్ కమిషన్, వేసింది మొరార్జీ దేశాయ్ జనతా పార్టీలో మనిషి. బాగా స్టడీ చేసిండు, చాలా అన్యాయం జరుగుతుంది. 70% విద్యా ఉద్యోగాలలో మరి
సంవత్సర కాలం లోపలనే రిపోర్ట్ ఇచ్చిండు. కానీ అంతలోపు ఏమైంది? ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఇందిరమ్మ రాజ్యంలో ఏం జరిగింది? గొప్పగా చెప్తున్నారు ఇవాళ. ఇందిరమ్మ రాజ్యంలో ఏం జరిగిందంటే మండల్ కమిషన్ రిపోర్ట్ తీసి 10 ఏళ్ళు బీర్వాల పెట్టి భద్రంగా తాళం వేసిండ్రు. తప్పితే ఇందిరమ్మ రాజ్యంలో బీసీలకు న్యాయం జరగలే. ఇవాళ నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీని, కాదంటారా ఈ వాస్తవాన్ని? 1980లో మండల్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే మళ్ళా కాంగ్రెస్ ఏతర ప్రధానమంత్రి విపి సింగ్ 10 ఏళ్ల తర్వాత వచ్చేంత వరకు కూడా బీసీల గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన పాపాన పోలేదు. ఇవాళ బాగా నోరు పెట్టుకొని మాట్లాడుతున్నారు. మేమందరం బీసీలం ఇందిరా పార్క్ దగ్గర 2 ముచ్చట్లు మాట్లాడుకుంటామంటే నిన్న రాత్రి 9 దాకా పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి, ఇక మీకు ఇప్పుడే బీసీలు గుర్తొచ్చినా అంటారు. చెప్తాం మీ చరిత్ర కూడా చెప్తాం. మీరు 10 ఏళ్ళు భద్రంగా బీర్వాల పెట్టి తాళం పెట్టిన మండల్ కమిషన్ రిపోర్ట్ మళ్ళా కాంగ్రెస్ ఏతర ప్రధానమంత్రి వచ్చినప్పుడే, విపి సింగ్ గారు వచ్చినప్పుడే దానికి న్యాయం జరిగింది. ఆయన అమలు చేసిండు పాపం. మండల్ కమిషన్ రిపోర్ట్ ని అమలు చేస్తే ఇక గొప్పగా మాట్లాడే భారతీయ జనతా పార్టీ నాయకులు ఆనాడు సపోర్ట్ విత్డ్రా చేసుకున్నారు. ఆయన ప్రభుత్వాన్ని కూలగొట్టింది. సంకీర్ణ ప్రభుత్వం ఉండే, బీజేపీతో కలిసిన ప్రభుత్వం ఉండే, బీసీల కోసం మంచిగా చేసినటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా ఉండడానికి లేదని బీజేపీ ఆనాడు సపోర్ట్ వాపస్ చేసుకున్నది. ఇది కాదా, ఇది తప్ప బీజేపీ నాయకులు వాళ్ళు ఆన్సర్ చేయాలి. ఆనాడు మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉండే ఎంపీలు సపోర్ట్ చేయలేదు. మొత్తానికి ఆయన ప్రభుత్వాన్ని ఊలగొట్టిండ్రు. తర్వాత కేసుల మీద కేసులు వేసిండ్రు. 1993లో 27% కేవలం ఉద్యోగాలలో మాత్రమే బీసీలకు రిజర్వేషన్, ఉద్యోగాలలో మాత్రమే. మళ్ళీ 6 దాకా అంటే ఇంకొక 13 ఏళ్ళు విద్యలో మనకు రాలేదు రిజర్వేషన్. 2013 ఏళ్లకు అప్పుడు విద్యలో రిజర్వేషన్ వచ్చింది. అంటే నెహ్రూ గారు అన్యాయమే, ఇందిరమ్మ రాజ్యంలో బీసీలకు అన్యాయమే. తర్వాత రాజీవ్ గాంధీ గారు వస్తే ఇదే విపి సింగ్ గారు నేను అమలు చేస్తున్న మండల్ కమిషన్ రిపోర్ట్ అంటే పార్లమెంటులో గంటన్నర మాట్లాడతారు. రాజీవ్ గాంధీ గారు మాట్లాడి ఏమంటారు? బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే ఈ దేశం విచ్ఛిన్నం అయిపోతుందని చెప్పి అన్నాడు రాజీవ్ గాంధీ గారు మాట్లాడిండ్రు. ఇది చరిత్ర కాదని లేని వాస్తవం. ఇది తప్ప అని నేను కాంగ్రెస్ వాళ్ళని వాళ్ళు అడుగుతా ఉన్నా. ఆ తర్వాత 2006లో విద్యలో వచ్చింది రిజర్వేషన్. ఇక కొట్లాడంగా మరి సోనియమ్మ రాజ్యం వచ్చింది. సోనియమ్మ రాజ్యంలో 2011లో కులగణన వేస్తామని చెప్పి మొదలు పెట్టిండ్రు. 4500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు, కులగణన వేసిండ్రు. కానీ ఆ రిపోర్ట్ మాత్రం ఇంతవరకు బయట పెట్టలే. ఎందుకోసం? భయం. మనం ఎంతమంది ఉన్నామో తెలిస్తే అంత వాటా ఇవ్వాల్సి వస్తుందని భయం తప్పితే ఇంకొకటి ఏమీ లేదు. 4500 కోట్లు ఖర్చు పెట్టి సోనియమ్మ రిపోర్ట్ ఇవ్వకుండానే వెళ్ళిపోయింది. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం 2014లో వచ్చిన తర్వాత బీజేపీ వాళ్ళు కూడా రిపోర్ట్ బయట పెట్టలే. బయట పెట్టకుండా ఇప్పుడు ఏమంటారు? బాజాప్తా ఓపెన్ గా చెప్తున్నారు బీజేపీ నాయకులు, మేము కులగణనకు వ్యతిరేకం, మేము కులగణన చెయ్యము అని చెప్తా ఉన్నారు ఇవాళ. అట్లా అని చెప్పి సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు అఫిడవిట్ వేసింది. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే 2 జాతీయ పార్టీలు, అది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు, అడుగడుగునా బీసీలకు అన్యాయం చేసిరు తప్పితే ఇవాళ నేను ఇప్పుడు విషయాలని ఏ ఒక్కటి అవాస్తవం రాజకీయాల్లోంచి శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పి కాంగ్రెస్ పార్టీకి న్యాయం ధర్మబద్ధంగా మాట్లాడుతూ ఉన్నా. ఎవరన్నా ఈ భారతదేశంలో బీసీలకు న్యాయం చేసినంటే అది కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమే. పైన మమతా బెనర్జీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే నవీన్ పట్నాయక్ గారు కావచ్చు, శరద్ పవార్ గారు కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, ప్రతి ఒక్క చోట మీరు ఎక్కడ చూసినా మన కేసీఆర్ గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, కేవలం బీసీలకు న్యాయం చేసిందంటే ప్రాంతీయ పార్టీలు మాత్రమే న్యాయం చేసినాయన్న విషయం మనం విస్మరించడానికి లేదు అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఇవాళ ఈ బీసీ మహాసభ వేదిక ద్వారా భారతీయ జనతా పార్టీని మేము మొదటి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేంటంటే ఇప్పుడు సెన్సస్ చేస్తున్నారు, జనాభా లెక్కలు చేస్తున్నారు ఈ సంవత్సరంలో 2025లో. తప్పకుండా దాంట్లో కులగణన చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక్కడ మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తుంది, మీ అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మనకి ఏం చెప్పింది?
ఎన్నికలలో ఏం హామీ ఇచ్చిండ్రు? అమ్మ మీరు వచ్చిండ్రు, ధన్యవాదాలు, కూర్చో. ఏం వాగ్దానం ఇచ్చిండ్రు? 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే లోకల్ బాడీ ఎన్నికలకు పోతామన్నారు. ఇక్కడ ఒకసారి మనందరం ఆలోచన చేయాలి. ఎన్నికల్లో హామీ ఇచ్చేటప్పుడు తెలియదా ఎట్లా చేయాలనో? 42% ఇచ్చేస్తారా అని చెప్పి తర్వాత సంగతి తర్వాత చూడాలనుకున్నారా? శాతం ఇవ్వాలని చెప్పినప్పుడు ఏం తెలుసు మీకు? కర్ణాటక ఫెయిల్యూర్ స్టోరీ ఉంది, బీహార్ ఫెయిల్యూర్ స్టోరీ తర్వాత మీకు తెలుసు. మొట్టమొదట డెడికేటెడ్ కమిషన్ అయ్యి మహారాష్ట్రలో కూడా మీరు ఫెయిల్ అయిపోయారు. ఈ వివరాలన్నీ కూడా మీకు తెలుసు. తెలిసి కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ డెడికేటెడ్ కమిషన్ వేసేది ఉండే. కానీ దయచేసి మీరు వచ్చిన వాళ్ళందరూ కూడా మీకు ఒక విజ్ఞప్తి. ఇవాళ ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వం మనకు హామీ ఇచ్చింది. ఏమని హామీ ఇచ్చింది? 42% మేము రిజర్వేషన్ చేసినాకనే ఎన్నికలకు పోతామన్నారు. మీరు 42% లోకల్ బాడీలో రిజర్వేషన్ ఇవ్వాలంటే అధికారంలోకి వచ్చిన నెల లోపలనే బీసీ డెడికేటెడ్ కమిషన్ వేయాల్సింది. వేయలేదు మీరు. మేము గుర్తు చేసినాం. తెలంగాణ జాగృతి నుండి జనవరి 26, 2024లో మేము రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మరీ గుర్తు చేసినాం. మీరు ఇస్తామన్నారు, మీరు డెడికేటెడ్ కమిషన్ వేయండి, మీరు ఇస్తామన్నారు, ప్రక్రియ కానీ చేయలేదు. మనందరం కూడా గొడవ వేసేంత వరకు, కొట్టికాయలు వేసేంత వరకు కూడా రేవంత్ రెడ్డి గారి డెడికేటెడ్ కమిషన్ వేయలేదన్నటువంటిది వాస్తవం. ఇప్పుడు వేసిండ్రు కమిషన్, కానీ ఈ లోపల ఏం చేసిండ్రు? లెక్కలు ఇంకో కమిషన్ పెడుతున్నది. అంటే ఇందులో కుట్ర ఏముంది? పెడుతున్నది రిపోర్ట్ రేపు పొద్దున నిలబడుతుంది ఆ కోట్ల. బీసీ మహాసభ ఉట్టిగా పెట్టలే, మాకు తెలియక పెట్టలే. నాయకులు నన్ను అడుగుతున్నారు మాట్లాడుతున్నావు అని. తెలంగాణ ఉద్యమం సందర్భోచితంగా మాత్రమే